హాయ్ అండి, చామదుంపల వేపుడు క్రిస్పీగా ఇలా రావాలంటే నేను చేసినట్లుగా ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా చేసినట్లయితే అసలు గిన్నెకి అంటుకోవన్నమాట, చాలా బాగా వస్తాయి. చామదుంపలు ముందుగా మనం కుక్కర్లో ఉడికించేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతాయి. శుభ్రంగా వాటర్ తీసేసి ఇలాగ తడి లేకుండా ఉన్నప్పుడే మనం ఇలా పైన తొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇనప కడాయి అయితే చాలా బాగా వస్తాయి. ఇందులో దుంపలు వేసేసి కొంచెం పసుపు వేసి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి అంతా కలిపేయాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు వదిలేయాలన్నమాట. అస్తమాను కలపకుండా అలా ఉంచేయాలి 1 నిమిషం పాటు. మూత పెట్టేసినా సరే బాగానే ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలాగా మొత్తం ఆయిల్ అంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి కలుపుకుని చూడండి, ఎర్రగా వేగిపోయి ఉంటాయి. పైన కూడా ఇంకొక నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి, కారం, ఉప్పు కూడా వేసేసుకుంటే టేస్టీగా చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇది.